చేనుకు కాపలాగా కంచె కడతారు. కంచే చేను మేసేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అదేవిధంగా బాధని, కష్టాన్ని పంచుకోవడానికి దేవుడు బంధాలు ఏర్పాటు చేశాడు. ఆ బంధాలే బాధ పెడితే, కష్టంలో ఉన్నప్పుడు సూటిపోటి మాటలు ఆడి గాయాన్ని రేపితే, ఆదరించాల్సిన వారే ఆడిపోసుకుంటే, అక్కున చేర్చుకోవాల్సిన వారే దూరంగా నెట్టేస్తే పరిస్థితి ఎంత దారుణమో కదా! బాధలు, కష్టాలు కొందరిని కఠినంగా మార్చితే, కొందరిని మౌనంగా మారుస్తాయి. ఎందుకంటే అద్దం పగిలితే శబ్దం వస్తుంది. గుండె పగిలితే నిశ్శబ్దం మిగిలిపోతుంది. అయినా కూడా అక్కడే ఆగిపోకూడదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నువ్వు అక్కడే ఆగిపోతే నీ తర్వాత వచ్చే వాళ్ళకి నువ్వు ఏం నేర్పించగలవు? నీ పరిస్థితుల నుంచి నువ్వు నేర్చుకోవాలి. నవ్విన వారే ముక్కున వేలేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. అదేంటో మనం గమనించాలి. ఆ టాలెంట్‌కి మనం పదును పెట్టాలి. వద్దనుకున్న వారే దగ్గరకు రావాలి. అంటే నీ ప్రయాణం ఆగిపోకూడదు. సాగాలి. నీ ప్రయాణం అక్కడ నిలిచిపోకూడదు. నువ్వు ఇంత అయిపోయింది నా జీవితం అని అనుకోకూడదు. నువ్వెక్కడైతే పడిపోయావో అక్కడి నుంచి లేచి నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఈ భూమి మీద నువ్వు బతికున్నావు అంటే నీ మీద ఏదో ఒక ప్రణాళిక తప్పకుండా ఉండే ఉంటుంది. నువ్వు సాధించాల్సింది, చేయాల్సింది ఏదో ఒకటి ఉండే ఉంటుంది. కాబట్టి నేస్తమా, ఆగిపోకు. అక్కడే ఆగిపోక సాగిపో.